నమస్తే. రేపు 4వ తారీఖు జూన్ నెలలో మరియు ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అందరం కూడా ఎంతో ఉత్కంఠంగా చూస్తున్నటువంటి ఈ యొక్క పోలింగ్ ఫలితాలని రేపు వెల్లడించే అవకాశం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా మరి ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓటింగ్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా గెలిచిన పార్టీకి అది ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఏదైనా సరే రాహుల్ గాంధీ ప్రధాని అయినా మోడీ ప్రధాని అయినా మనము స్వాగతించాలి, మానవతంతో చూడాలి. అంతే తప్ప కానీ గెలిచిన వాళ్ళు అహంకారంతో ప్రవర్తించొద్దు, ఓడిన వాళ్ళు కుంగిపోవద్దు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, ఓటమి గెలుపు అనేది సహజం. ఇది చాలా లైట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఓటమి గెలుపు అనేది మానవ జన్మలో సహజం. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి మరియు గెలుపోవడంలో వైపు దృష్టి పెట్టి మరి ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ తప్పు చేశామో మనం ఏం చేశామని చెప్పేసి బేరోజు చేసుకోవాలి, లేకుంటే పోస్ట్ మార్టం చేసుకోవాలి. అంతేగాని ఆ యొక్క ఓటర్లపైన కానీ ఆ యొక్క నియోజకవర్గం ప్రజలపైన కానీ కోపగించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తూ మనము ముందు ప్రజల దగ్గరికి ఎలా పోవాలి, ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలి అని ఆలోచించాలి. అదేవిధంగా మనకు ముందుగా కులం, మతం, జాతి అనుకుంటా మనకు దేశం ముఖ్యం. మన దేశం ముందుకు పోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన దేశం 5వ ఆర్థిక దేశంగా ఎదిగినది. అలాగే ఈ 5 ఏళ్లలో ఈ వచ్చే ప్రభుత్వం కృషి వల్ల మన దేశం 3వ స్థానానికి రావాలని చెప్పేసి కోరుచున్నాం. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో మన దేశం నంబర్ 1 స్థానానికి వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను మీ అశోక్ గౌడ్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి క్షణం ప్రజాపక్షం.